జగిత్యాల జిల్లా నుంచి జిల్లాలోని ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఇక పెద్దాపూర్ గురుకుల పాఠశాల మెట్పల్లిలో పాము కాటుతో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మరణించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా అదే నియోజకవర్గం కొరుట్లలోని కతలాపూర్ మండలం ఉట్పల్లి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలలో భారీ పాము కలకలం రేపుతోంది. ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పి ఇటు టీచర్స్కు చెప్పినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులందరూ కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా నిన్న చదును చేస్తుండగా అతిపెద్ద భారీ విషసర్పం బయటపడింది. దీంతో అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఎందుకంటే వరుసగా పాము కాటుతో మరణించడము, ఇటు పాములు కనిపిస్తుండడం అనేది తరచుగా జిల్లాలో అయితే పెద్ద ఎత్తున కూడా వెలుగులోకి వస్తోంది. మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా రాయకల్ మండల కేంద్రానికి చెందినటువంటి మానస్ అనేటువంటి 6 ఏళ్ల బాలుడు మొత్తంగా విష జ్వరంతో డెంగీ ఫీవర్తో 10 రోజుల పాటు ట్రీట్మెంట్ పొందుతూ మరణించడము మొత్తంగా విషాద చేయాలనుకున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 50,000కు పైగా విష జ్వరాలు ఉండగా డెంగీ కేసులు దాదాపు 400కు పైననే నమోదైనటువంటి పరిస్థితి. మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లాలో జగిత్యాల పట్టణంలో కోతుల బెడద వీడటం లేదు. ఇండ్లపైన ఇంట్లోకి వచ్చి కూడా దాడులు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. దీంతోపాటు గ్రామాల్లో అలాగే మక్క చేళ్లలో ఇటు పంట పొలాల్లో మొత్తంగా బీభత్సం సృష్టిస్తూ పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక గ్రామాల్లో ఆ విధంగా ఉంటే పట్టణాల్లో కూడా కోతుల బెడద తీవ్రంగా ఉండడం అనేది, ఇటు దాడులు చేయడం అనేది మాత్రము ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఎప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తాయా, ఎవరిపై దాడి చేస్తాయా తెలియని పరిస్థితి అయితే జిల్లాలో నెలకొంది.